అబ్బో, ఆహా ఆహా అనాల్సిందేనండి. నమస్తే అండి. గిన్నె మాలతి చూడండి, ఎన్ని పూలు పూసినాయో చూడండి. ఒక్కసారి చిన్న కుండీలో పెట్టాను, నేను మీకు చూపిస్తాను. ఇట్లా తిరగండి, ఇదిగోండి ఇట్లా, ఇదిగోండి ఆ చిన్న కుండి, ములగ చెట్టుకి సపోర్ట్ తీసుకుని ఇలా. అబ్బా, అసలు ఏం పూసినాయండి, అసలు ఎంత బాగున్నాయో. గిన్నె మాలతి గిన్నెలాగా ఉంటుంది, లైట్ స్మెల్ బాగుంటుంది. చాలా బాగా పోస్తున్నాయి. ఇటు రండి, ఇక్కడ తీగకి చాలా బాగుంది. ఇదిగోండి ఎంత అందంగా ఉన్నాయో. ఇదిగోండి ఈ పూలు పూసిన తీగ చాలా బాగున్నాయి. ఇదంతా ఎంత బాగున్నాయి చూడండి, భలే పూలు పూస్తున్నాయి. కాయలు కాసింది గిన్నె మాలతి కాయ. ఇదిగోండి కాయ. రోజు ఆకుకూరలు అన్నీ కోసుకుంటున్నాను. మనం వేరుశనగ నూనె మడ్డితో నేను స్ప్రే చేశానుగా, చూడండి ఎంత గ్రీన్గా ఉందో. ఒకసారి దగ్గరికి వచ్చి చూడండి, చెట్లు ఎంత బాగుంటాయో. వేరుశనగ నూనె, కోడిగుడ్లు వాడుకునే వాళ్ళు శనగపిండి వాడుకోవచ్చు. ఎంత బాగుందో చూడండి. ఇట్లా నాకు మొలుస్తాయి ఇట్లా. ఇదిగోండి, ఏ చెట్టు చూసినా చాలా అందంగా ఉంటుంది. పువ్వు వచ్చితే మనం తుంచేసుకుంటామే. ఇట్లా ఈ తోటకూర ఎన్నిసార్లు గిల్లుతున్నానో నేనైతే. ఇది చాలా బాగుంటుంది. ఇట్లా గిల్లిన కొద్దికి ఈ తోటకూర టేస్ట్ చాలా బాగుంది నాకు. నేను అబ్జర్వ్ చేశాను, ఇంకా టేస్ట్ వచ్చింది. కోసేస్తాను, మీకు లెంగ్తీ అవ్వదు. ఫస్ట్ తోటకూర కోసేసుకుందామండి. ఎక్కడెక్కడ ఉందో చెప్పాను కదా. ఆంటీ గారు ఎన్ని రోజులకి ఇవ్వచ్చు అని అడిగారు. రోజు మార్చి ఇచ్చినా కూడా పర్వాలేదు. మనం ఇచ్చేది చాలా తక్కువ, తక్కువ పోషకాలు. తోటకూర కోస్తుందా ఫస్ట్ పదండి, ఎక్కడెక్కడ ఉందో నాకు గుర్తులేదు. ఇదిగోండి, అసలు ఇది హైలైట్ తోటకూర. ఒక్క చెట్టు ఎంత బాగా వచ్చిందో చూడండి. తోటకూర, చుక్కకూర, పాలకూర అన్నీ కలగలిపి పులుసు పెట్టేస్తా. కానీ కోడిగుడ్లును మనం నూనెలతో చేస్తే చాలా బాగుంటుంది. అసలు చాలా చాలా బాగుంటుంది. చెట్లు భలే పచ్చగా ఉంటాయి, పురుగులు ఉండవు. ఇంకెక్కడ ఉంది ఒకసారి రౌండ్ తిరిగి వస్తాను. నేను బచ్చలు కొద్దాం. ఇదిగోండి తోటకూర అక్కడ పెట్టేసి వస్తా. తోటకూర ఎంత వచ్చింది సరిపోతుంది నాకు, అక్కడ పెట్టేసి వస్తా. తోటకూర ఎంత వచ్చేసింది చూసారా, ఎంత వచ్చిందో. ఒక ఫ్యామిలీకి సరిపోతుంది. ఇప్పుడు బచ్చల కూర కూడా కోసేస్తాయి. ఇదిగోండి బచ్చలు చూడండి ఎట్ట పెరిగిపోతుందో. ఒకటి మన గ్రో బ్యాగ్లో వేసుకున్న 12x12 గ్రో బ్యాగ్లో బచ్చలు 4 మొక్కలున్నా చాలు. బచ్చలు కలపను ఆ కూరల్లో, ఇది విడిగా. మళ్ళీ కట్ చేసామనుకోండి ఇంకా బాగా వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది బచ్చల కూర కూడా. ఎంత బాగుందో చూడండి. ఇది ఒక ఫ్యామిలీకి సరిపోతుంది. తోటకూర, బచ్చల కూర. ఆకుకూరలు కొయ్యాలి, లేట్ అవుతుందని నేను చేయలేకపోయాను. అసలు సూపర్గా ఉన్నాయి ఆకుకూరలు, కోద్దాం. ఇది అక్కడ పెట్టేసి ఇంకో డిప్పదేస్తా. ఇదిగోండి ఇక్కడ పెడుతున్నా, ఇంకో డిప్ప తీసుకొస్తా. ఇటు రండి. ఇదిగోండి చుక్కకూర చూడండి. ఈ 3 డిప్పలు కోసేస్తా. చుక్కకూర ఇట్లా గిల్లేస్తే సరిపోతుంది. గిల్లేసి పక్కన పెట్టేస్తా. మీరేమేమి పంటలు పండిస్తున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అసలు చుక్కకూర, తోటకూర, పాలకూర కలిపి వండితే ఉంటుంది, ఆహా ఏమి రుచి అనాల్సిందే.
నాకు ఇక నుంచి బాగా పెరుగుతాయండి మొక్కలు, ఎందుకంటే నాకు కొంచెం ఎండ వస్తుంది. మనం మొక్కలను పెంచాలంటే నీళ్ళు బలమే కాదు, మనం వాతావరణం అనుకూలించాలి, మనకి సూర్యుడు కూడా అనుకూలించాలి, మనకి ఎండ రావాలి. ఎండ వస్తేనే మొక్కలు బాగా పెరుగుతాయి. ఎన్నిసార్లు కోసానండి చుక్కకూర, ఎన్నిసార్లు కోసానంటే అసలు నేను చుక్కకూర పండుతున్నప్పుడు మా ఇంట్లో చుక్కకూరతో నేను చాలా రకాలు వండుతాను. మళ్ళీ వస్తాయి. నేను ఇవాళ మేము వండే ఆకుకూరలతో నేను వండే వంట చూపిస్తాను మీకు. నాలుగు డిప్పలు ఉన్నాయి నాకు చుక్కకూర. ఇదిగోండి, ఇది కూడా కోసేసుకుందాం. మనం ఎంత కోస్తే అంత బాగా పెరుగుతుందండి, అదొక్కటే మనకి నిదర్శనం. కోస్తూ ఉండాలి. ఇంకా ఇటుకు వస్తుంది. ఇదిగోండి, కొయ్యకపోతే ఏమవుతుందంటే పువ్వు వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇట్లా పువ్వు వస్తుంది, అందుకు మనం కోసేయాలి. నేను ఎక్కువ పెద్ద డిప్పల్లో వేసుకోలే, చిన్న చిన్న డిప్పల్లో వేసుకున్నా. చూసారుగా, ఇది కోసాను. కొంచెం కొత్తిమీర కోసుకుంటా. మట్టి ఎప్పుడు లూజ్గా ఉన్నట్టు చేసుకోండి, అంతే. కొత్తిమీరకి దీంట్లో ఏమి కొత్తిమీర ఎట్లా వేయాలని చూపించాను నేను మీకు. కొత్తిమీర, పాలకూర ఇంకో రోజు కోస్తానండి. పాలకూర చాలు, ఆకుకూర మనకి వాళ్ళకి వంట. కొంచెం కరివేపాకు కోసుకుందాం. ఒకసారి అటు తిరగండి, స్టార్ ఫ్రూట్ ఎట్లా చిగుర్లు వస్తున్నాయో, ఎంత బాగా వస్తాయో. మీరు 2 రోజులకి ఒక్కసారైనా ఇచ్చేసేయండి, ఆయిల్తో చేసుకున్నాయి. నేనైతే ఇచ్చేస్తున్నా. నాకు చిక్కుడుకాయలు కూడా వస్తున్నాయి. అదిగోండి, లేటుగా పెట్టాను చిక్కుడుకాయ. అదిగోండి, అదిగో పైన. ఇక అన్నీ పాకుతున్నాయండి. ఇక దొండలన్నీ మార్చేసాను నేను. దొండలన్నీ మరలా నేను కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కరివేపాకు కోసుకుందామండి. వంకాయలు అవి ఇంకో రోజు కోసుకుందామండి. చూస్తా వంకాయల సంగతి. కొంచెం కరివేపాకు కోసేసుకుంటా. చాలా మంచి వాసన వస్తుంది. కరివేపాకు చూసారా ఎట్లా పెరుగుతుందో, అసలు ఎంత బాగా పెరుగుతుందో. ఒకటేంటి అసలు ప్రతి చెట్టు చిగుర్లు, ప్రతి కాఫీ ఒకటిగా. రండి ఇటు రండి. సన్ డ్రాప్ ఫ్లవర్స్ ఇంకా ఎక్కువ పూసేసినాయి. కాయ నిలబడుతుందో లేదో మనకు తెలియదు, చూద్దాం. సూపర్గా ఉన్నాయి. అసలు ఈ గులాబీ పూలు అయితే 3 పూసినాయి అండి. అసలు భలే ఉన్నాయి, ఎంత అందంగా ఉన్నాయి. అంకులు తాడులతో కట్టేస్తున్నారు ఇరక్కుండా. గులాబీ పూలు చాలా అందంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి అసలు. జామ చెట్లు అన్నీ చిగురులేనండి, చాలా బాగా చిగురులు వస్తున్నాయి. స్ట్రాబెర్రీ, గోవా ఒకటేంటి, గులాబీలు చిగుర్లు. కింద ఉన్న మొక్కను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. ఇది క్లిమాటిస్ అనుకుంటా, క్లిమాటిసే. ఈ కిందకెళ్ళి నేను కూరలు వండుతాను, వండినప్పుడు మీకు చూపిస్తాను. రండి కిందకి వెళ్దాం.
నేను ఇంకా తోటకూర ఇంకెక్కడ ఉందో చూద్దామని వచ్చానండి. వస్తే దీని లోపల ఏమైందంటే ఇట్లా తెల్ల పురుగు వచ్చింది. ఇట్లా పురుగు వస్తే ఆకులు తీసేస్తున్నా. చిలకడ దుంప చూడంగానే చిలకడ దుంప ఊరిందండి. నేను ఊరికే పెట్టాను, నేను పెట్టాలని పెట్టల, పక్కమట ఉంటుంది చిలకడ దుంప అని పెట్టాను. చూద్దాం ఎంత వచ్చిందో. చిన్న దుంపలో అవుతాయి, చిన్న దుంపే. ఇది ఒకటి వచ్చింది, ఇక్కడ ఒకటి వచ్చింది చిన్నదే. ఇది పెరుగుద్ది, ఊరుద్ది. అది కాదు, మళ్ళీ పెడతాను. పెడితే ఊరుతుంది. అదే మండ పెడితేనే వచ్చేసింది. ఇక్కడ జామ మొక్క పెట్టాను, సింపుల్గా గుచ్చానండి. ఊరికి ఏదో అంటారే మండ గుచ్చాను. ఇదేదో జామ చెట్టు ఏపుకెళ్ళింది. ఇది అమ్మో బాగానే వచ్చిందండి చిలకడ దుంప. మీ అంకుల్కి చాలా ఇష్టం, చాలా ఇష్టం. చెన్నై గుచ్చేసి అక్కడ మండ గుచ్చితేనే చాలు, ఈ మండ గుచ్చితేనే వచ్చేస్తాయి. ఈ ఊరికి నేను కొంచెం దూరంగా పెట్టి చెట్టుకి, ఇది లేదని జామ చెట్టుకి కొంచెం దూరంగా పెట్టి దీంట్లో పెట్టిన. ఈసారి జామ మొక్క వేరే దాంట్లో పెట్టేసి చిన్న మండలు గుచ్చినా వచ్చేస్తాయి, మండలు గుచ్చేస్తాయి. ఈసారి పెద్ద టబ్లో గుచ్చుతా. చిలకడ దుంప, బంగాళదుంపలో, చిలకడ దుంపలో, వెల్లుల్లి చాలా పంటలు పండించాను. కింది కాదు, మనకు 4 వచ్చినా కొత్త పంట కిందే. మీ అంకులకి కాల్చి పొయ్యి మీద ఇస్తా హ్యాపీ. ఇదిగోండి సార్ మీకే. అంకులకి ఇష్టమైన మొక్కలు అట్ట. అందుకు నా మిద్దె తోటలో ఇన్ని రకాల వెరైటీలు. కొంచెం కొంచెం ఈ జామ మొక్క మాకు నడుస్తుంటే రోడ్డు మీద దొరికింది, సరే తెచ్చిపెట్టా. జామకాయలు అంటే పిచ్చి, కానీ చాలా బాగా బతికింది. ఉంచేస్తా. ఇదిగోండి నా మట్టి చూడండి ఒకసారి ఎట్లా ఉంటుంది, పుల్లగా ఉంటుంది ఇట్లా. అందుకు మొక్కలు ఎప్పుడైనా మట్టి ఇట్లా ఉండాలి. ఎంత బాగుందో చూడండి, వానపాములు ఇట్లా ఉంటాయి. పచ్చిమిరకాయలు ఉన్నాయి. ఏదో సరదా అండి, మీతో మాట్లాడుతూ నాకు హ్యాపీ, ఇట్లా తీరుతో నాకు ఇంకా సంతోషంగా ఉంది. మొత్తానికి చిలకడ దుంప ప్రజెంటేషన్ మీకు మంచిగా ఇవ్వాలంటే ఈ కూర చూపిస్తానికి ఇప్పుడు నిజమండి ½ అవర్ వెయిట్ చేశా. ఎందుకంటే ఏదో ఒక వెహికల్స్ వస్తాం, మనకి ఇవి అమ్ముతాం, అవి అమ్ముతాం, అవి కొంటాం అంటారు కదా. నేనేమో వాయిస్ ఓవర్ ఇద్దామని నేను వేసేద్దాం, నాకు మిగతా పనులు చాలా ఉన్నాయి, అన్నీ నీళ్ళు పోసుకోవాలంటే అంకులేమో మీకు మంచిగా ప్రజెంటేషన్ చేయించాలి అట్ట వద్దని 45 నిమిషాల పైన ఆ సౌండ్ కోసం కూర్చున్నానండి. ఈ సోది చెప్పాను అనుకో, ఆంటీ మర్చిపోయా, సోది అంటే నవ్వు వస్తుంది. ఆంటీ నువ్వు చెప్పే మాటలు చాలా మంచి మాటలు, అట్లా అనమాక అన్నారు. ఇంకా ఇప్పుడు అట్లా అన్ను, మీకు ఎప్పుడు నేను మంచిగా మీకు విషయాలు చెప్తా. పైనుంచి తోటకూర, చుక్కకూర కోసుకొచ్చాను కదా, చూడండి. ఇట్లా మాకు ఏ ఆకుకూర కాంబినేషన్ ఉంటే నేను ఆకుకూరతో నేను ఇట్లా మనకి ఎక్కువ ఆకుకూర తిన్నట్టు అవుతుందని చెప్పి, మంచి ఫైబర్ ఉంటుందని నేను ఇట్లా కోసుకుంటా. తోటకూర అండి, చుక్కకూర, 3 టమాటాలు, 3 ఉల్లిపాయలు, 6 పచ్చిమిర్చి తీసుకున్నా. ఇది తిరగమాతకి దీంట్లో వేస్తానికి వెల్లుల్లిపాయ తోలు తీసి పెట్టుకున్నా. ఫస్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు మనం కుక్కర్లో తోటకూర వేసేస్తున్నా. మన మిద్ది మీద పండిన తోటకూరకి కాడలు అన్నీ వేసుకోండి, చక్కటి ఫైబరు. మాకు ఇట్లా ఆకుకూర ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాం, బచ్చల కూర కూడా కోసాక బచ్చల కూర ఇంకో రోజు పప్పు వేసి వండుకుంటాం. చుక్కకూర వేసినప్పుడు చింతపండు అది ఏమి వెయ్యను నేను. చాలా రకాల కాంబినేషన్లు చేస్తాం మన ఇంట్లో ఉన్న వాటితోనే. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసేద్దాం. అసలు ఎంత బాగుంటుందంటే అసలు మీరే అంటారు, నాకు అసలు నా ఫేవరెట్ ఈ కూర. అన్ని ఆకుకూరలు వేసి చేస్తా. ఈ ఆకుకూర అనే కాదు, కాంబినేషన్ చూడండి. కూరలో అన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు పసుపు అండి, కొంచెం పసుపు, ఉప్పు అండి రుచికి సరిపడా. ఇది కూర కారం మన ఛానల్లో ఉంది, నేను ఎండ్ స్క్రీన్లో పెడతానంటున్నాను, మర్చిపోతున్నా. రుచికి సరిపడా కారం, ఇంకా పులుపు అక్కర్లేదు ఈ కూరకి.
నేను నా స్టైల్లో వెల్లుల్లిపాయలు ఇట్లా వేస్తే రుచి చాలా బాగుంది. అందుకని అట్లా వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నా. సిమ్లోనే మీడియంలోనే పెట్టి నేను 5-6 విజిల్స్ రానిస్తా. భలే మెత్తగా ఉంటుంది కూర. వచ్చినాక మీకు నేను మెత్తగా అయినాక చూపిస్తాను. మళ్ళీ ఒక 5-6 విజిల్స్ రానిద్దాం. పద్మాంటి ఈ ప్లేట్ గురించి నేను ప్రతిరోజు చెబుతున్నాను, అడుగుతున్నారు. ఇదేంటంటే దీని మీద మనం కూరగాయలు కట్ చేసుకోవచ్చు. స్టీల్ వెజిటబుల్ కట్టర్ అని మీరు సెర్చ్ చేయండి, దొరుకుతుంది. నేను ఎందుకు కొనుక్కున్నానంటే చపాతీ చేసుకోవచ్చు, ఏదైనా. నాకు ఇక్కడ సింక్ ఉంటుంది, దానికి కవర్ చేసుకుంటానికి నాకు మీతో మాట్లాడడానికి ప్లేస్ సరిపోదు. దీని మీద నేను కవర్గా ఉపయోగించుకుంటా. కొనుక్కున్నా 2300 పెట్టి. అదండి, నన్ను అందరూ ఎంత సపోర్ట్ చేశారో. మీ అందరికీ నేను ఇట్లా మిస్ అయ్యి నేను ఇట్లా డబ్బులు పోగొట్టుకున్నాను అని చెప్పినప్పుడు 5 విజిల్స్ 5-6 వచ్చినాక వద్దాం. ఈలోపు పైకి వెళ్ళి నీళ్ళు పోసి వచ్చేస్తాను. చిలకడ దుంపలు పండించాను. దీంట్లో గొప్ప ఏముందనుకుంటారేమో. ఏది మనకి చిన్న వస్తువు మన ఇంట్లో పండినా అది చాలా ఆనందం కదా. నేను ఈ చిలకడ దుంపలతో మన మిద్ది మీద ములక్కాయలు ఉన్నాయి, వంకాయలు ఉన్నాయి. మీకు చిలకడ దుంప, వంకాయ, ములక్కాయ పులుసు చూపిస్తా. ఈ 2 అయితే కొయ్యను. మీ అంకులకి ఫేవరెట్. ఎక్కడ చిలకడ దుంపలు కనపడ్డా పట్టుకొచ్చి నేను పొయ్యి మీద కాల్చినట్టు గ్యాస్ మీద కాలుస్తా. అమెరికాలో కూడా కాల్చి ఇచ్చాను. మా అందరికి ఇష్టం. అలా కాల్చి తోలు తీసి ఇస్తాం. చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇది ఎట్లా ఉందో చూద్దాం. ఇదిగోండి రెడ్. లోపల రెడ్ కలరు. సప్తగిరి నర్సరీలో చిన్న మండ ఇచ్చారు వాళ్ళు నాకు. ఇది నేను ఎంతో మందికి ఇచ్చాను. తీగానే ఉందండి, కానీ మందే బాగుంది. నాకైతే తీగ కానీ బాగుంది. మనం పండిస్తే వీటి మీద ఏ మచ్చ పురుగు ఉండదు. నిజం. సేంద్రీయ విధానంలో పంటలు పండిస్తే ఆ రుచే వేరు. ఇస్తున్నా పద్మాంటి, నువ్వే తింటావు, మా అంకుల్కి ఇవ్వు అని. మీ అంకుల్ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. అందరూ అడుగుతారు, మా అంకుల్కి ఇవ్వు, మా అంకుల్కి ఇవ్వు అని. ఇదిగోండి, తీసుకోండి. 5-6 విజిల్స్ వచ్చినాక ఆపేసి మొక్కలకు నీళ్ళు పోస్తానికి వెళ్ళి వచ్చేసానండి. ఇదిగోండి, ఇట్లా ఉడికిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ వెలిగించి ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు మనమే ఒక్క చుక్క కూడా నీళ్ళు పోయలే. ఆ నీళ్ళు అయ్యే వచ్చేసినాయి. ఉప్పులోని మనం ఉప్పేస్తాం వలన ఇంకా మెత్తగా మెదిపేసుకుందాం. ఆ నీళ్ళన్నీ ఎగిరిపోతాయి. మెత్తగా మెదిపేసి ఎగిరిపోయినాక నెయ్యి వేసి కొంచెం నూనె వేసి తిరగమూత వేసుకుంటామే. మెత్తగా ఆ నీళ్ళు ఎగిరిపోయేదాకా పొయ్యి మీద ఉంచుదాం. ఉంచి మీకు చూపిస్తాను తర్వాత. ఉడకాలి మొత్తం, నీరంతా ఎగిరిపోవాలి. అందుకే 5-6 విజిల్స్. అసలు 4 విజిల్స్కే ఉడికిపోతాయి. మనం పని చేసుకుంటూ ఉంటాం కదా, అందుకని నేను మీకు 5-6 వచ్చినా కూడా నష్టం లేదన్న. మెత్తగా ఉడికిపోతుంది. మన మిద్దె తోటలో పండించిన ఆకుకూర సూపర్ అండి. చూసారండి, ఇక ఉడికిపోయింది. యువతల పక్కన గిన్నె పెట్టేసుకున్న నెయ్యి నూనె కొంచెం వేసి తిరగమాత వేసేసుకుందాం. కొంచెం నూనె వేస్తున్నాను, 1 గరిటె నూనె వేసా. నెయ్యి వేస్తున్నా, కొంచెం ఎక్కువే పడుతుంది నెయ్యి. బాగుంటుంది అంతే. ఇదిగోండి, మన మిద్దె తోటలో కొత్తిమీర ఇట్లా కోసుకొచ్చుకుని నీళ్ళల్లో వేసేసుకుని జాలి బుట్టలో వేసి మళ్ళీ ఇంకొక కూరలో మనకి ఎంత కావాలో అంతే కోసుకొస్తున్నా నేను. ఈలోపు దీంట్లో కొత్తిమీర వేసేద్దాం. అయిపోయిందండి, నిమిషాల్లో అయిపోతుంది. స్టవ్ ఆపేసా. చాలామంది చేస్తారు, దీంట్లో రకరకాలుగా వేస్తా. మనం చుక్కకూర పుల్లగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నేను అందుకే టమాటాలు 3 వేసాను. తోటకూర అది సమానంగా తీసుకున్నా. 2 రోజులు వస్తుందండి మాకు ఈ కూర. 2 రోజులు వస్తుంది. ఈ టైంలో రుచి చూసుకోండి. నేను అన్నం వండి
మీకు అన్నం తినేటప్పుడు రుచి చూస్తా. నేనైతే ఇప్పుడు ఏం వేయట్లా. మా అత్తగారు ఏమంటారో తెలుసా, అదేంటి పద్మ నువ్వు వేసినవి అన్నీ కరెక్ట్గా సరిపోతాయి, మళ్ళీ ఇంకా దాంట్లో ఉప్పు కారం ఏమి యాడ్ చేయక్కర్లేదు అంటారు. అత్తమ్మ ఉన్నప్పుడు అత్తమ్మకే నేను రుచి చూపిస్తాను. మా అత్తగారు మంచిగా కూరలు బాగా లేకపోతే తినరు. అసలు కొత్తిమీర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందంటే, అసలు ఇంత మన ఇంట్లోనే, అందుకే చక్కగా పెంచుకోండి. ఓ ఇంతంత వేయక్కర్లా, ఇది నాకు రేపొద్దునికి వస్తుంది. కరివేపాకు చూసారుగా, చక్కగా నీళ్ళల్లో కడిగేసుకుని ఇట్ట పెట్టేసుకుంటా. ఇది 2 రోజులు. అమ్మాలకు కావాలంటే వాళ్ళకి పంపిస్తాను. మా కుటుంబ సభ్యులకి అయితే సరిపోతుందండి. నేను 4 కుండీల్లో వేసుకున్న కొత్తిమీరను. ఇదిగోండి నూనె కాగిని, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసేస్తున్నా. ఇదిగోండి వెల్లుల్లిపాయ సిమ్లోనే పెట్టాను. మనం ఎండుమిరపకాయలు, ఇదిగోండి ఎండుమిరపకాయలు, ఇంగువ కొంచెం, అంతే. తిరగమాత అయిపోయింది. వేగిపోయినాయండి, చక్కటి మంచి వాసన వస్తుంది. ఇదిగోండి కరివేపాకు వేస్తున్నా. కరివేపాకు చిందుతుంది, పొయ్యి తుడిసేసుకుంటాను, ఇంకా తప్పదు కదా మరి మనకి. కరివేపాకు కూడా అసలు సువాసన అంటే సువాసన. ఇవన్నీ మీకు చూపిస్తానికి ఇది పక్కన పెట్టాను. చూసారుగా, అంతే. ఇక మూత పెట్టేస్తా. మూత పెట్టేసి భోజనం చేసేటప్పుడు రుచి చూద్దాం. ఈలోపు ఇవన్నీ సర్దేసుకుంటా, ఇవన్నీ తీసేస్తా. పని అంతా అయ్యేపటికి మాకు 1:30 అవుతుందండి భోజనం చేసే టైము. మీ అందరూ ఆంటీ ఎగ్జిబిషన్ ఎప్పుడో అని అడిగారు. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 3వ తారీఖు దాకా 5 రోజులు ఉంటుందండి. జనవరి 30 నుంచి అయితే నేను చూశాను. మీరు ఎవరైనా సరే మొక్కలు తీసుకోవాలంటే అక్కడికి వచ్చి తీసుకోవచ్చు. నేను కూడా 30వ తారీఖున వద్దామని అనుకుంటున్నాను, చూడాలి ఈ పనుల వలన. ఇంకోటి మిరియాలు, ఆంటీ మిరియాలు ఎట్లా పెట్టారని అడుగుతున్నారు చాలామంది. నేను మొక్క దొరికిందండి, తీగ మొక్క దొరికితే ఇంతవరకు కాయలేదు. కుదురు తీగ తీసుకుని ఇదిగోండి ఇట్లా పచ్చి కోసేసి ఇట్లా మన ఇంట్లోనే ఆరబెడితే ఇట్లా నల్లగా అయిపోయినాయి చూడండి. అసలు ఈ 3-4 సార్లు రసానికి, 3 సార్లు అయితే ఈజీగా రసం చేసుకోవచ్చు, అంత ఘాటు ఉన్నాయి. మన మిద్దె తోటలో చిలకడ దుంపలు కోసాము, వచ్చినాయి. నేను ఊరికే సరదాగా గుచ్చానండి, అది ఎక్కువ మట్టి కూడా పెట్టలేదు. ఫస్ట్ నేను వండిన చూపిస్తాను. ఇదిగోండి కూర. ఇట్లా ఉంది. మనం ఎప్పుడైనా అన్నం తినేటప్పుడు కూరని కిందకి పైకి ఇట్లా అని పెట్టుకుంటామే. తోటకూర, మన చుక్క కూర గ్రేవీ, ఇది రసం, టమాటా రసం చాలా బాగుంటుంది. ఇది మన ఛానల్లో ఉంది, అయినా ఈసారి మీకు మరలా చూపిస్తాను. పెరుగండి, ఈ క్రీమ్ తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాం మేము. ఏ పూట కాపూట బయట పెట్టేస్తాం ఫ్రిడ్జ్లో నుంచి. టేస్ట్ చూద్దామండి. అప్పడము, వడియం. ఇంత తెల్ల రైస్ తింటున్నాను అనమాకండి. మిగతా వాటిల్లో మనం షుగర్ తగ్గించుకుంటున్నాను. నేను తినే అన్నం మట్టికి నాకు చిన్నప్పటి నుంచి, మాకు రైస్ మిల్ ఉంది, చిన్నప్పటి నుంచి నేను అన్నం కడిపేసి పెట్టేదాన్ని, తెల్లగాను మంచిగా సన్నగా ఉండాలని. అప్పడం, వడియం. ఫస్ట్ ఇదిగోండి, మీకే తప్పకుండా ఈ కూర వండి కామెంట్ రాయండి నాకు. ఇదిగో మీ ఇంట్లో బాబులు, అబ్బాయిలు అందరికీ చెబుతున్నా,
మీ భార్యలు వంట చేసి మీకు వడ్డించినప్పుడు నిజంగా మనస్ఫూర్తిగా కూర బాగుంటే బాగుంది అని చెప్పండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు కూడా వంట చేసేటప్పుడు మా కుటుంబ సభ్యులందరూ మంచిగా తినాలి అనుకుని వంట చేయండి, సూపర్గా కుదురుతుంది. ఎగ్జాంపుల్ నేనే రోజు భగవంతుని తలుసుకుని నేను వంట చేస్తా, సూపర్గా ఉంటుంది. ఎప్పుడైనా ఏమనుకోవద్దు, చక్కగా నచ్చింది అనుకోండి, పొగడండి, తప్పులేదు. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా మీ జీవితం సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉంటుందని కోరుకుంటాను నేను ఎప్పుడు. ఇది మీది, నేను టేస్ట్ చేస్తున్నా. పద్మాంటి అన్నీ ఇష్టమే, నాకు నిజంగా అన్నీ ఇష్టమే. టేస్ట్లు చూస్తాం చాలా ఇష్టం, కానీ ఈ మధ్య ఎంతైనా మనం చేసేసుకుందామని నేను ఈ మధ్య ఎక్కడికి వెళ్ళట్లేదు. అబ్బో, ఆహా అనాల్సిందేనండి. అంత నిజంగా అంత సూపర్గా ఉంటుంది. వెజిటేరియన్లు అసలు సూపర్. అందుకే ఆకుకూరలు పెంచండి, చక్కగా ఇలా మంచి మంచి వంటలు చేసి పిల్లలకు పెట్టండి. తప్పకుండా మీ కామెంట్స్ రాయండి, నేను మీ అందరికీ రిప్లై ఇస్తాను. ఓకే అండి, ఉంటానండి. బై అండి.